యా కిరణ్ భయ్యా, ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. సరే భయ్యా, బాయ్. సార్ ఎక్కడి దగ్గర వెళ్తున్నారు సార్? యాక్చువల్లీ నేను బుధేరా వరకు వెళ్తున్నాను సార్. కొద్దిగా సదాశివపేట వరకు లిఫ్ట్ ఇస్తారా? ఓకే, గెట్ ఇన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్ లిఫ్ట్ ఇచ్చినందుకు. యా, ఇట్స్ ఓకే. అవును, ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు? టౌన్లో ఒక చిన్న ఉద్యోగం చేస్తుంటాను. ఓహో, 1-2 రోజులు సెలవు దొరికితే ఇంటికి వస్తుంటాను సార్. అయితే ఇంటికి వెళ్తున్నావు అనమాట? అవును సార్. ఇంట్లో ఎవరుంటారేంటి? నేను, మా అమ్మ, నా చిట్టి చెల్లి సార్. మరి నాన్న? నాన్న లేరు సార్. ఐఎమ్ సారీ. అవేంటి? ఇవి నా చెల్లెల కోసం తీసుకెళ్తున్నాను సార్. ఏ త్వరలో ఏం పండుగ ఉందా ఏంటి? అదేం లేదు సార్, నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం సార్. నేను సిటీ నుంచి వచ్చిన ప్రతిసారి తన కోసం ఏదో ఒకటి తీసుకొస్తుంటాను సార్. ముఖ్యంగా పుస్తకాలు సార్, పుస్తకాలు. పుస్తకాలు ఎందుకు? నా చెల్లెలకి చదువు అంటే ప్రాణం సార్. అందుకే అప్పుడప్పుడు ఇలా బుక్స్ తీసుకెళ్తుంటాను సార్. తన కళ్ళలో సంతోషం చూస్తే నాకు లోకానే జయించినంత ఫీలింగ్ వస్తుంది సార్. వావ్, చెల్లెలంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఇష్టం కాదు సార్, నా చెల్లెలంటే ప్రాణం సార్. తనకి చదువు అంటే ప్రాణం, కానీ నాకు మాత్రం నా చెల్లెలే ప్రాణం సార్. ఎంతగా అంటే పాట లాల ఆట చిలిపి కేరింత పాలబువ్వ పోసి నవ్వు బెదురు కాసింత అవే అవే పసిగుండెకి తెలుసునులే అవునా ఎలా ఎలా ఆ గుండెలోన ఎదుగుతావమ్మా ఓ ప్రేమ అవే అవే పసిగుండెకి తెలుసునులే అవునా ఎలా ఎలా ఆ గుండెలోన ఎదుగుతావమ్మా లాలి పాట లాల ఆట చిలిపి కేరింత పాలబువ్వ పోసి నువ్వు బెదురు కాసింత
చిలిపి కేరింత పాలబువ్వ పోసి నవ్వు బెదురు కాసింత ఓ ప్రేమ అంత ఇష్టం సార్ నా చెల్లెలంటే. అంత ఎమోషనల్ కాకు, ఏదో క్యాజువల్గా అడిగాను. నువ్వు చాలా అదృష్టవంతుడు తమ్ముడు. కానీ ఈ అదృష్టం అందరికీ దొరకదు కదా సార్. ఎస్, యు ఆర్ రైట్. చెప్పు కిరణ్ భాయ్. అవునా? ఓకే ఓకే ఓకే, ఓ 10 minutesలో ఉంటాం. యా తమ్ముడు, యాక్చువల్లీ ఇప్పుడే నా ఫ్రెండ్ కాల్ చేశాడు. వెనుక నా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో నేను ఇక్కడే వదిలి వెళ్ళాల్సి వస్తుంది. ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ఏమనుకోకు. నో ప్రాబ్లం సార్, మీరు వెళ్ళండి. ఈ చిన్నపాటి ప్రయాణమే జీవితాంతం గుర్తుండిపోతుంది సార్. ఇక్కడ డ్రాప్ చేయనా? ఎస్ సార్, ఇక్కడ ఆపేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాయ్. బాయ్ సార్. చెల్లెల్ని బాగా చదివించు. ఎస్ సార్. ఓకే సార్. అలాగే ఈ పెద్దాన్ని అడిగాడని చెప్పు. తప్పకుండా సార్. ఓకేనా? బాయ్. ఏమైంది కిరణ్ భయ్యా, ఇక్కడేం చేస్తున్నావు? యాక్చువల్లీ నీ కాల్ రాగానే నాకు వెంటనే ఇంకో కాల్ వచ్చిందిరా. ఎవరు కాల్ చేశారు? అది మా ఫ్రెండ్కి. ఎప్పుడు జరిగిందండి? ఇందాకనే 2 hours కింద యాక్సిడెంట్ జరిగిందండి. ఓ మై గాడ్, అతను ఎవరు? ఏమైందిరా సంతు? ఇందాక కారులో. ఓహ్, మరి నేను లిఫ్ట్ ఇచ్చింది ఎవరికి? వీడిది మా ఊరేరా. పాపం చాలా చిన్న వయసురా వీడిది. వాడి చెల్లెల కోసం పుస్తకాలు కొత్త బట్టలు తీసుకొస్తుంటే అన్యాయంగా లారీ వచ్చి గుద్దేసిందిరా.
పాపం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో. వీడికి వాళ్ళ చెల్లెలంటే చాలా ప్రాణం రా. ఇప్పుడు వాళ్ళ చెల్లెల చదువుకి ఆధారం ఏది? తన అన్న చనిపోయాడన్న వార్త వింటే ఆ చిట్టుకుని తట్టుకోలేదురా. ఆ పసి ప్రాణం కూడా గాల్లో కలిసిపోతుందేమోరా. ఆ అన్నకి ప్రాణం చెల్లెలు, ఆ చెల్లెలకి ప్రాణం చదువు. మరి ఇప్పుడు వాళ్ళ చెల్లెల చదువుకి ఆధారం? ఇష్టం కాదు సార్, నా చెల్లెలంటే ప్రాణం సార్. నువ్వు చాలా అదృష్టవంతుడు తమ్ముడు. కానీ ఈ అదృష్టం అందరికీ దొరకదు కదా సార్. కాలగమనంలో జీవిత ఆధారాన్ని కోల్పోతూ ఎందరో చిన్నారుల ఆశలు కరిగిపోతున్నాయి. ఇలాంటి మరెన్నో పసిపువ్వులని చిగురించటానికి టేక్ ద హైవే. నౌ ఇట్స్ యోర్ టర్న్.